Good afternoon and welcome to the newspaper analysis of the Hindu today, 10/1/2025. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు కొత్తగా మనకి సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ షుడ్ నాట్ బికమ్ అ ప్రాక్సీ. ఓకే, ఇప్పుడు మనకి ఈ సెడిషన్ అంటే క్రియేటింగ్ అన్రెస్ట్ అనమాట. సో ఈ సెక్షన్ కింద జనాలు ఏం చేస్తున్నారంటే దాన్ని ఫస్ట్ ప్రాక్సీగా వాడేద్దాం అనుకుంటున్నారు, ఏది 152 సెక్షన్ని. ఓకే, సో ఒక పర్సన్ బదులుగా, ఒక యాక్ట్ బదులుగా ఇంకో పర్సన్ యాక్ట్ చేయడం అనేది ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాక్సీ. ఆ తర్వాత మనకేమన్నారు వీళ్ళు సెడిషన్ అని అంటున్నారు. అంటే వాట్ డూ యూ మీన్ బై సెడిషన్ అంటే ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ ఆఫెన్స్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, it encourages you to do a lot of chilling things anamata, and it is little dangerous for the society. It is little dangerous for the society, and at the same time, okay, మనం ఓవర్ట్గా పైకే మన కాండక్ట్ తెలిసిపోద్ది. ఏంటి, మన భాష ద్వారా, మన వ్యవస్థ ద్వారా, ఓకే, మన బిహేవియర్ ద్వారా ఒక రెబెలియన్ని, ఒక అంటే మీరు తిరగబడండి ఏంటి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్గా. ఓకే, సో ఇట్ ఈస్ సబ్వర్షన్ అనుకోండి, రాజ్యాంగానికి సబ్వర్షన్ అనమాట. ఏమిటి సెడిషన్ అంటే? సో ఇక్కడ మనకి మెయిన్గా ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారు, ఆయన 152 సెక్షన్ అనమాట. 152 సెక్షన్ ఆఫ్ ఏమన్నారైనా చాలా మంచి ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, భారతీయ న్యాయ సంహిత. ఓకే, భారతీయ న్యాయ సంహితలోని ఇప్పుడు ఈయన ఈ సెక్షన్ని గవర్నమెంటు సెడిషన్కి, అంటే వీళ్ళు గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు అని ఈ సెక్షన్ కింద ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా ప్రాక్సీగా యూజ్ చేసుకుని. ఓకే, ఈ సెక్షన్ని ప్రాక్సీగా యూజ్ చేసుకుని గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారని మనం న్యాయ సంహితలోని సెక్షన్ వాడుకోవచ్చా. సో అదే ఆర్టికల్ అంతా, సెడిషన్ చార్జెస్. చిన్నంత నీట్గా మా టీమ్ ఆఫ్ సుభాష్, మమతా అండ్ డాలీ క్రియేట్ చేశారు ఈ స్లైడ్. సెడిషన్ చార్జెస్ ఎలా పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. సో రాజస్థాన్ హైకోర్టు ఇన్ తేజేందర్ పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మొన్నే గత సంవత్సరం 2024లోని కాషన్డ్, అంటే జాగ్రత్త, మీరు దీన్ని కాస్త ఎక్కువగా వాడేస్తున్నారు అని, భద్రతగా వాడండి, బీ జింజర్లీ, బీ కాషియస్ అని, అగెన్స్ట్ యూజింగ్ సెక్షన్ 152, 152 సెక్షన్. ఏది బిఎన్ఎస్ అన్నాను కదా, ఏమన్నాను, భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత అని వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది మీరొక చేతిలోని ఒక ఆయుధంలాగా, వెపన్ లాగా, లేకపోతే ఒక పరికరం లాగా. ఓకే, యూఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ టూల్. దేనికి? టు స్టైఫుల్, అంటే ఎవరైనా మాడదాం అనుకుంటే గొంతు పీల్చుకొస్తున్నారు. ఓకే, మేక్ చోకింగ్ దెమ్. స్టైఫుల్ లెజిటిమేట్ డిసెంట్, అంటే చట్టబద్ధంగా మనకి అగెన్స్ట్గా ఎవరన్నా మాట్లాడుతున్నా కూడాను వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, అణిచివేసేస్తున్నాం ఆ సెక్షన్ ప్రకారం. సో 2022లోని ఈ భారతీయ న్యాయ సంహిత అన్న యాక్ట్ రాకముందు, అంటే దానికి ఆమోదముద్ర ఇవ్వకముందు సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఏమిటి? పెండింగ్ కేసులు, అంటే ఎవరి మీదైనా కేసులు ఏమైనా ఉండిపోతే అవన్నీను, క్రిమినల్ ట్రయల్స్, కోర్ట్ ప్రొసీడింగ్స్, ఇవన్నీ ఏ సెక్షన్ అండి అప్పట్లోని 124A సెడిషన్ ఆఫ్ ది ఐపీసీ. సెక్షన్ 124 సబ్ క్లాస్ ఏ సెడిషన్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ని వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. పెండింగ్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నిటిని సస్పెండ్ చేసింది. కానీ అంటిల్ ద గవర్నమెంట్ రీకన్సిడర్డ్ ద లా, మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, అమ్మమ్మ ఇదేదో తప్పు ఏదో జరుగుతుందని మళ్ళీ రీకన్సిడర్ చేశారు చట్టాన్నంతటిని, మళ్ళీ ఇంకోసారి పునః ఆలోచన చేశారు. దిస్ వాజ్ ఫాలోడ్ బై ఎ వర్బల్ ప్రొక్లమేషన్. సో వెంటనే ఎప్పుడైతే మళ్ళీ రీకన్సిడర్ చేశారో వర్బల్గా, అంటే దానికి ఇంకా ఆమోదముద్ర రాలేదు ఆ చట్టానికి, కానీ మాట ఇచ్చేశారు. ఎవరు మాట చెప్పారు? యూనియన్ హోమ్ మినిస్టర్ గారు అనమాట. ఏమన్నారైనా, సెడిషన్ వుడ్ బి రిపీల్డ్. ఓకే, సెడిషన్ మళ్ళీ మేము మారుస్తున్నాం. ఎలాగా? ఇదో పెద్ద ఘోరమైన తప్పుగా, యాజ్ అన్ అఫెన్స్.
సెక్షన్ 152 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత క్రిమినలైజెస్. చూడండి ఎంత బాగా. మీరు కానీ ఏమన్నా గవర్నమెంట్కి విపరీతంగా ఎటువంటి మీ భాష ద్వారా కానీ మీ వ్యవస్థ ద్వారా కానీ పీపుల్లోని కానీ ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తే, మాకు ఎగెన్స్ట్గా ఎస్ గవర్నమెంట్కి ఎగెన్స్ట్ మాట్లాడండి అని కానీ క్రియేట్ చేస్తే క్రిమినలైజ్ చేసేస్తాము. ఎనీ యాక్ట్ ఆఫ్ ఎక్సైటింగ్ అంటే మనలో ప్రేరేపణ తెచ్చిడం అనమాట. చూడండి అంత మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? ఎక్సైటింగ్ సెసెషన్, ద యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఇండిపెండెంట్ అండ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ అ కంట్రీ, ఏరియా ఆర్ ఆర్గనైజేషన్. మేము ఇంకా ఎవరికి మేము బాధ్యులం కాదు, మాకు మేమే ఇండిపెండెంట్ అని ఏమన్నా అన్నారు అంటే ఇట్ కాంట్ బి లైక్ దట్. ఎప్పుడో నార్వే 1905లో అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ స్వీడన్ అనమాట, లైక్ దట్. సో ఎక్సైటింగ్ సెసెషన్ అది క్రిమినలైజ్ అవుతుంది. ఫస్ట్ వన్. ఆర్మ్డ్ రెబెలియన్ అంటే గన్లు అన్నీ పట్టుకొని, తుపాకులు కత్తులు ఏమని పట్టుకొని గవర్నమెంట్కి అగెన్స్ట్గా. అండ్ సబ్వర్సివ్ యాక్టివిటీస్. చూడండి ఎంత మంచి వర్డ్. అంటే అందరూ చేసే పనులు కాకుండా కాస్త పక్కకు వెళ్తే ఎనీ కైండ్ ఆఫ్ సబ్వర్సివ్ యాక్టివిటీస్ అంటే ఓవర్థ్రోయింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ అ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ గవర్నమెంట్. ఓవర్థ్రోయింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ అ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా కానీ ఎటువంటి 4-5 కోట్లను పెట్టుకుని ఏమన్నా రెబెలియన్ కానీ చేసినా ఇట్ విల్ బి క్రిమినలైజ్డ్. భారతీయ న్యాయ సన్నిధి వీటినే కాదు, ఈ మూడిట్లనే కాదు, ఇట్ ఆల్సో క్రిమినలైజెస్ యాక్ట్స్ ఆఫ్ ఎంకరేజింగ్ ఫీలింగ్స్ ఆఫ్ సెపరేటిజం. అంటే మేము భారతదేశంతో ఉండదలుచుకోలేదండి, అంటే భారతదేశం మా ఊరు కాదండి, నాకేంటో మా దురదృష్టం ఇప్పుడు పుట్టామండి, ఇలాంటివన్నా కూడాను ఎంకరేజింగ్ ఫీలింగ్స్ ఆఫ్ సెపరేటిజం ఆర్ ఎండేంజరింగ్ అంటే గడ్డు కాలంలో పెట్టేస్తే ఏమిటి? సార్వభౌమాధికారాన్ని, సావరెనిటీ, యూనిటీ, ఐకమత్యాన్ని, తర్వాత ఇంటెగ్రిటీ, ఏకత్వాన్ని భారతదేశంలో ఇవి కానీ ఏమన్నా చేస్తే చూడండి ఎంత బాగా. ఈ ఎక్సైటింగ్ సెసెషన్, ఆర్మ్డ్ రెబెలియన్, సబ్వర్సివ్ యాక్టివిటీసే కాకుండా సెపరేటిస్ట్ ఫీలింగ్స్, ఎండేంజరింగ్ కష్టంలో అంటే గడ్డు కాలంలో పడేయడం అనమాట, సార్వభౌమాధికారాన్ని, ఐకమత్యాన్ని, భిన్నత్వాన్ని భారతదేశంలో కానీ ఎటువంటివి కానీ చేస్తే ఇది క్రిమినల్ యాక్ట్. మిమ్మల్ని భారతీయ న్యాయ సంహిత ద్వారా 152 సెక్షన్ ద్వారా మిమ్మల్ని మేము అరెస్ట్ చేసేస్తాం. వైల్ ద బిఎన్ఎస్ డస్ నాట్ ఫార్మల్లీ యూజ్ ద టర్మ్. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలోని సెడిషన్ అన్న పదం ఎక్కడ వాడలే, కానీ ద రాజస్థాన్ హైకోర్ట్ ఇప్పుడు తేజేంద్ర పాల్ సింగ్ అదే అనమాట రీసెంట్గా డెసిషన్లోని ఒక చిన్న హింట్ ఇచ్చింది, అంటే సమజ్దార్ కేలి ఇషారా కాఫీ అన్నట్టుగా చిన్న అలాగ ఉప్పందించింది అనమాట. ఏమని? దట్ ద స్పెక్టర్ ఆఫ్ సెడిషన్, స్పెక్టర్ అంటే ద గోస్ట్, ద ఫ్యాంటమ్ అనమాట. అమ్మో ఇలా కానీ చేస్తే దేశానికి అగెన్స్ట్గా వెళ్తుందేమో చిన్న పెనుభూతాన్ని చిన్న భూతాన్ని ఎలా వదిలిందనమాట. స్పెక్టర్ ఆఫ్ సెడిషన్ స్టిల్ లూమ్స్ లార్జ్, ఇంకా మనకు అలా హ్యాంగ్ అవుతుంది లైక్ ద సోర్డ్ ఆఫ్ డెమోక్లీస్. ద స్పెక్టర్ ఆఫ్ సెడిషన్ స్టిల్ లూమ్స్ లార్జ్ ఇన్ ద భారతీయ న్యాయ సంహిత, ఇన్ ద బిఎన్ఎస్. ఆ గోస్ట్ ఆఫ్ సెడిషన్ ఇంకా ఉంది. అంటే 124A సెక్షన్ ఇప్పుడు 152 ఆఫ్ బిఎన్ఎస్ అయిందనమాట. అది గోస్ట్. దీన్ని వాడేసుకుంటున్నారా అన్నదే ఆర్టికల్ ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ ఇస్ సెక్షన్ 152. ప్రప్రథమంగా భారతీయ న్యాయ సంహిత 152 క్రిమినలైజెస్ అన్నీ చేసే ఈ పనులన్నీ క్రిమినల్ యాక్ట్స్ అని. ఏమిటా పనులు? యాక్ట్స్ ఎండేంజరింగ్ ద సావరెంటీ, ఇందాక చదివాం. సార్వభౌమాధికారం, ఏకత్వం, భిన్నత్వం భారతదేశంలో. హౌఎవర్ ఏమిటి అసలు ఈ ఎండేంజరింగ్ ద సావరెంటీ అంటే ఏమిటి అని ఫస్ట్ తెలియాలి కదా. గడ్డు కాలంలో పడేయడం అంటే ఏమిటి? వాట్ కాన్స్టిట్యూట్ సచ్ ఎండేంజర్మెంట్? అసలు ఎండేంజర్మెంట్ అంటే ఏమిటి? అండర్ 152 భారతీయ న్యాయ సంహిత ప్రకారం హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్. దీనికి కాస్త ప్రస్ఫుటంగా అర్థమయ్యేటట్టు లిఖితపూర్వకంగా ఎక్కడ ఏమి లేదనమాట. హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్
ఎక్కడ? ఇన్ ద స్టాట్యూట్, ఇన్ ద లా. స్టాచ్యూ కాదు, చూడండి, STATUTE, స్టాట్యూట్ ఇన్ ది లా. క్యానన్ అనొచ్చు, CANON. సో దిస్ రెండర్స్, ఇది ఏం చేస్తుంది? ద ప్రావిజన్ వేగ్, అన్క్లియర్ అయిపోయింది. ఎక్కడ మెన్షన్ చేయలేదండి దీని సెడిషన్ అని మీరు ఎలాగంటారు అన్న విషయాన్ని ఇది ఎటువైపు దారి తీస్తుంది? అబ్బే, ఇది కాస్త అర్థమయ్యేటట్టు వీడు ఇక్కడ చెప్పలేదు. ఓకే, సో దిస్ రెండర్స్ ద ప్రావిజన్ వేగ్, అన్క్లియర్ అండ్ అమెనబుల్, మలుచుకోవచ్చు. ఓకే, కెన్ బి మోల్డెడ్ టు ఎక్స్పాన్సివ్ ఇంటర్ప్రిటేషన్. మనకి ఇష్టం వచ్చినట్టు దాన్ని మనం విపరీతార్థాలు, నానార్థాలు తీయచ్చు, ఇంటర్ప్రిట్ చేయొచ్చు బిట్వీన్ ద లైన్స్ బై ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఎవరికి చేతిలోనైతే ఈ చట్టాన్ని మీరే పరిరక్షించాలి 152 అన్నారో వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, వాళ్ళు ఎలాగ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారో అలాగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ చేతుల్లో వదిలేశారనమాట. మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారో, ఎలా మీరు అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకోండి. మనకు మాత్రం ఎటువంటి యాక్ట్స్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ మాత్రం ఉండకూడదు అని చెప్పగానే చెప్పారనమాట. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, చెప్పగానే చెప్పేశారు. ఎవరు? మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సో ఇప్పుడు అకార్డింగ్లీ a speech criticizing a prominent historical or political figure. సే మనం ఒక స్పీచ్ చేసామనుకోండి NDA ప్రభుత్వం మీద, లేదా రాజకీయ నాయకుల మీద, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు, మన అమిత్ షా గారి మీదో, రాజ్నాథ్ సింగ్ గారి మీదో, లేకపోతే మన రామ్మోహన్ నాయుడు గారి మీద ఏదో మనం ఒక క్రిటిసైజ్ చేసాం, తప్పట్టాం. ప్రామినెంట్ హిస్టారికల్, ఒకప్పుడు చరిత్రలో ఉన్న లీడర్నన్నా, పొలిటికల్ ఎప్పుడున్న రాజకీయ నాయకులనన్నా, ఆర్ సింపథైజింగ్ అంటే మనం అయ్యో ఇలాంటివి చేయకుండా ఉండవలసిందే ఎవరితోని? కాంట్రవర్షియల్ పబ్లిక్ ఫిగర్స్తో మనం కానీ ఏకీభవించిన ఓకే, మేబీ కన్స్ట్రూడ్, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 152 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏమని అర్థం చేసుకోవచ్చు? ఎండేంజరింగ్. ఓకే, చాలా భయానకం ఇలాగ చేయడం అన్నది. ఓకే, ఎండేంజరింగ్ ఏమిటి? మన ఐక్యమత్యాన్ని, మన భిన్నత్వాన్ని, మన ఏకత్వాన్ని, ఓకే, ఆఫ్ ఇండియా. ఓకే, ఫార్ ఇనిషియేటింగ్ అంటే మొదట అడుగు వేయడం ఎటువైపు? లీగల్ యాక్షన్ అగేన్స్ట్ ఏ పర్సన్. ఏ పర్సన్ అయితే ఒక స్పీచ్ అతని మాట ద్వారా క్రిటిసైజ్, వ్యంగ్యంగా మాట్లాడాడు అనుకోండి, తక్కువ చేసి మాట్లాడాడు అనుకోండి, హేళనగా మాట్లాడాడు అనుకోండి, ఓకే, ఒక ప్రామినెంట్ అంటే ప్రసిద్ధిగాంచిన చరిత్రలోని ఉండిపోయిన వ్యక్తి గురించి కానీ, లేదా ప్రాముఖ్యమైన రాజకీయ వ్యక్తి గురించి కానీ, ఓకే, లేదా ఒక కాంట్రవర్షియల్ అంటే అంత చెడ్డ చేసిన వాడి వైపు మనం కాస్త మక్కువ చూపెట్టినా, అయ్యో అలా చేయకుండా ఉండవలసిన సింపతి చూపెట్టినా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనివలన, ఇటువంటి స్పీచ్ వలన, ఇటువంటి మనిషి వలన మనకి దేశం యొక్క ఐకమత్యాన్ని, ఓకే, ఏకత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని కష్టకాలం రావచ్చు. అది ద స్పెక్టర్ ఆఫ్ సెడిషన్. అది ఆ భూతాన్ని అలా చూసేస్తున్నారు. వెన్ యూ ఓపెన్ ద కబర్డ్ ద స్కెలిటన్స్ ఆర్ ఫాలోయింగ్ ఆన్ యూ, బట్ దే నో స్కెలిటన్స్, బట్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కెన్ ఇంటర్ప్రిట్ ఇట్ సచ్ వే అండ్ అరెస్ట్ ద పర్సన్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళు కానీ అలాగాని అనుకుంటే అటువంటి మనిషికి అగెన్స్ట్గా వెంటనే మనం లీగల్ యాక్షన్ ఇనిషియేట్ మొదలెట్టేయచ్చు అనమాట. ఓకే, వీ కెన్ ఇనిషియేట్ ఇన్ ద కరెంట్ సోషల్ పొలిటికల్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఓకే మన సామాజిక రాజకీయ వ్యవస్థలోని, ఓకే, వాతావరణంలోని, దట్ అపియర్స్ ఇంక్రీజింగ్లీ ఫ్రాగ్మెంటెడ్. ఇది చాలా ఎక్కువగా ముక్కలు అయిపోయింది. ఏ స్ట్రింజెంట్ పీనల్ ప్రావిజన్, చాలా స్ట్రిక్ట్, స్ట్రింజెంట్ అంటే చాలా స్ట్రిక్ట్ పీనల్ ప్రావిజన్ వితౌట్ ఇన్బిల్ట్ చెక్స్. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి ప్రతి సెక్షన్కి, ప్రతి యాక్ట్కి. వితౌట్ అవి లేకపోతే ఏమవుద్ది? ఇంకా ఆ సెక్షన్ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసేస్తారు జనాలు. ప్రావిజన్ వితౌట్ ఇన్బిల్ట్ చెక్స్, అప్పుడు ఏమవుతుంది? ఫర్ అబ్యూస్. దీన్ని ఇష్టానుసారంగా అధికారంలో ఉన్న వాళ్ళు వాడేసుకోవచ్చు. మేబీ యూజ్డ్ ఎందుకు? టు స్టైఫుల్ డిసెంట్. ఓకే, ఎటువంటి అబ్బాయి మాకు నచ్చలేదు అనగానే
వాడిని మనం ధప్ అని యూ కెన్ చోక్ దట్ ఫెలో, యూ కెన్ మేక్ హిస్ బ్రీదింగ్ డిఫికల్ట్ బై డంపింగ్ n number of sections on him. ఓకే, సైఫుల్ డిసెంట్ అండ్ క్రిటిసిజం. తప్పు పట్టినా కూడాను మనల్ని జైల్లో వేసేయచ్చు. ఓకే, చూడండి ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు ఇది. 152 భారతీయ న్యాయ సంహిత. ఓకే, స్ట్రింజెంట్ పీనల్ ప్రావిజన్స్ అన్నమాట. సెకండ్, ద టర్మ్ నోయింగ్లీ అన్నారు కదా ఇందాకలా, తెలుసుండి ఎండేంజరింగ్. అసలు తెలుసుండి అంటే ఏమిటి? 152 భారతీయ న్యాయ సంహిత ప్రకారం సబ్స్టాన్షియల్లీ అంటే హ్యావింగ్ ఇనఫ్ సపోర్ట్ అనమాట. సబ్స్టాన్షియల్లీ అంటే హ్యావింగ్ ఇనఫ్ సపోర్ట్. సో సబ్స్టాన్షియల్లీ తగు మోతాదులోని, లోవర్స్ తగ్గించేస్తుంది. ఏమిటి? ద థ్రెషోల్డ్, ద ఎంట్రన్స్ ఆఫ్, అట్ ది ఎంట్రన్స్, గుమ్మం దగ్గర అనమాట, అట్ ద థ్రెషోల్డ్ ఫార్ కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్. బ్యూటిఫుల్. నోయింగ్లీ అని కానీ 152 భారతీయ న్యాయ సంహితలోని ఏమందంటే సబ్స్టాన్షియల్లీ ఇట్ లోవర్స్ ద థ్రెషోల్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్. సో ఇట్ ఈస్ బ్రింగింగ్ డౌన్. వాట్ ఈస్ ఇట్ బ్రింగింగ్ డౌన్? ద థ్రెషోల్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ ది ఆఫెన్స్, ఎస్పెషల్లీ అక్కడ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సోషల్ మీడియా. బా, ఇదండి, ఫోను ఉన్న ప్రతివాడు ట్రోలింగో ఏదో ఒకటి అండమే. సో ఇప్పుడు అనే ఫ్రీడమ్ కాస్త స్టైఫుల్ చేస్తున్నారు, ఆ థ్రెషోల్డ్ తగ్గించారు. ఈ నోయింగ్లీ, మరి వాడు తెలుసుండే కదా మెసేజ్లు పెడుతున్నాడు అందులోని. సో ఇలా చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ అ పర్సన్ డస్ నాట్ హ్యావ్, ఒకవేళ మనిషికి అంటే ఆలోచన శైలిలోని అవతల వాడికి హాని జరగాలి అన్న ఆలోచన లేకపోయినా కూడాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు. ఈవెన్ ఇఫ్ ఇస్ అ కండిషన్, అ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ది మెలీసియస్ ఇంటెంట్, హాని తలబెడదామని ఆలోచన టు ఇన్సైట్ యాక్టివిటీస్, ప్రేరేపించడం, కమాన్ అని. ఓకే, అబెట్టింగ్ అనొచ్చు. ఇన్సైట్ యాక్టివిటీస్ ఆర్ ఫీలింగ్స్ ప్రొహిబిటెడ్ అండర్. ఓకే, లేదా ఆయన మాట ద్వారా మనకు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ ఏమిటి? సెక్షన్ 152 ప్రకారం ప్రొహిబిట్ అయ్యాయి. ప్రొహిబిట్ అయినవన్నీ ఇతని ద్వారా వాళ్ళు ప్రేరేపణ చెందిస్తారనుకోండి, దే కెన్ స్టిల్ బీ కన్సిడర్డ్. అటువంటి వాళ్ళు మనం వాళ్ళు ఇంకా కన్సిడర్ చేయొచ్చు. దేనికి? లయబుల్ ఫర్ ది ఆఫెన్స్. ఎస్, వీడు శిక్షార్హుడు, వీడు మాట్లాడిన తీరు బాలేదు. లయబుల్ ఫర్ ది ఆఫెన్స్ ఇఫ్ దే షేర్ అ పోస్ట్. పొరపాటుగానే వాళ్ళు ఒక షేర్ చేస్తే ఓ పోస్ట్ నోయింగ్లీ, తెలుసుకుని, దట్ ఇట్ విల్ రీచ్ ఏ లార్జ్ ఆడియన్స్. ఓకే, చాలా ఎక్కువ మందికి ఇది వెళ్తుంది అని కానీ ఆ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి అనిపిస్తే అండ్ మే ప్రొవోక్, ప్రేరేపిస్తుంది. ఇలా పొడిసి, ఎందుకు కామ్గా ఉన్నావు చూడు ఎంత అన్యాయం జరుగుతుంది. మే ప్రొవోక్ సచ్ యాక్టివిటీస్ ఆర్ ఫీలింగ్స్, అటువంటి యాక్టివిటీస్ ఫీలింగ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ inciting activities against the government. ఓకే, ఇన్సైటింగ్ యాక్టివిటీస్, దిస్ వుడ్ బి సఫిషియంట్. ఇది చాలు ఒక మనిషిని మనం అరెస్ట్ చేయడానికి. టు ఇంప్రిజన్, టు ఇంకార్సరేట్ ద పర్సన్, టు అరెస్ట్ హిమ్, టు అప్రిహెండ్ హిమ్ అండ్ ప్రాసిక్యూట్ చేసేవచ్చు వాళ్ళని ఫర్ కమిషన్ ఆఫ్, ఏమిటి కమిట్ చేసాడు వీడు? అఫెన్స్. ఏ సెక్షన్ కింద? 152 భారతీయ న్యాయ సంహిత. ఓకే, విచ్ ఇస్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఓకే, ఇది కాగ్నిజబుల్ అట్ ద సేమ్ టైం నాన్ బెయిలబుల్ కూడా. తెలుసుండి చేశాడు కాబట్టి ఇట్ బికమ్స్ నాన్ బెయిలబుల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అసలు రాశారో. ఓకే, నౌ కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే మే ఎయిదర్ బి బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది ఆఫెన్స్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. నాన్ కాగ్నిజబుల్ ఏంటంటే ఆర్ బెయిలబుల్ డ్యూ టు లెస్ సివియరిటీ. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నారు వీళ్ళు? ఓపెన్గా చెప్పేశారు కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అని. తెలుసుండి చేశాడు కాబట్టి ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్. నోయింగ్లీ అక్కడ పట్టుకొచ్చారు దాన్ని. ద ల్యాక్ ఆఫ్ ఎ స్టాట్యుటరీ అంటే ఇది చట్ట ప్రకారం, ఇది ఈ చట్టంలో ఈ ఫ్రేమ్వర్క్లో ఉంటే అని అక్కడ చెప్పలే. సో ద ల్యాక్ ఆఫ్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్
టు ప్రైమా ఫేసి, ప్రప్రథమంగా ప్రైమా ఫేసి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ఎస్టాబ్లిష్, ఏమిటి నిర్ధారించాలి, ఏ కాజల్ లింకేజ్, దీనివల్ల జరిగింది, దిస్ ఇస్ ద కాజ్, దట్ ఈస్ ద ఎఫెక్ట్, ఈ లింక్ ఉండాలి, కాజల్ లింకేజ్ కానీ ఉంటేనే బిట్వీన్ ద స్పీచ్ ఏమిటి, కాజ్, యాక్చువల్ కాన్సిక్వెన్స్ ఏంటి, ద యాక్ట్. ఓకే, కాజల్ స్పీచ్, లింకేజ్ ఏంటి, యాక్షన్, యాక్చువల్ కాన్సిక్వెన్సెస్, ఈ రెండు ఉండాలి, కాజల్ లింకేజ్ బిట్వీన్ ద స్పీచ్ అండ్ ఇట్స్ యాక్చువల్, బిఫోర్, ఇదంతా ముందుగానే చేసుకోవాలి, బిఫోర్ డిప్రైవింగ్, అంటే వాళ్ళకు ఉన్న ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం వీడి మీద నింద వేస్తాం కాబట్టి వీఆర్ డిప్రైవింగ్, లేకుండా చేసేస్తున్నాం. ఎవరికి, ద అక్యూజ్డ్, ఎవరి మీద అయితే మనం నింద వేసామో ఆరోపించామో, ఓకే, ద అక్యూజ్డ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, వాడి ఫ్రీడమ్ ఆఫ్ ఎంజాయింగ్ పర్సనల్ లిబర్టీ మీద మనం అడ్డేసాం. ఓకే, అడ్డేసాం అన్నమాట. సో రైట్ టు పర్సనల్ లిబర్టీ ఏం చెప్తుంది, a person can enjoy his liberty till such time it not encroaching into the personal rights of the other person. సింపుల్ ఇంగ్లీష్లో ఏమంటాం, మై ఫ్రీడమ్ ఎండ్స్ ఎట్ మై నోస్ టిప్, యువర్ ఫ్రీడమ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ నోస్ టిప్, సో డోంట్ పోక్ యువర్ నోస్ unnecessarily into my activities, neither will I do. That is how you keep your hand distance from somebody. Do you know him? No. But you're working with him? Yes. He's my colleague in the office. There he stops. Nothing personal. So that is how you move away. Office is not personal. Personal is not office. Clear? So you should demarcate that area. Establish a causal linkage. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మళ్ళీ చదువుతాను. ద ల్యాక్ ఆఫ్ ఎ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్, చట్ట ప్రకారం ఒక రిక్వైర్మెంట్ లేదు, ప్రైమా ఫేసీగా ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. ఏమిటి, ఓకే, కాజల్ లింకేజ్ అనమాట. ఈయన స్పీచ్ వల్ల అలా బిహేవ్ చేశారు అన్నది కాజల్ లింకేజ్ బిట్వీన్ ఏమిటి, స్పీచ్ అండ్ యాక్చువల్ కాన్సిక్వెన్సెస్. ఇవి లింకేజ్ లేకుండా మనం ఏం చేస్తున్నాం, ఎవరి మీద అయితే మనం ఆరోపణ వేసామో వాడికి ఉన్న చట్టాలని, ఓకే, ఉన్న ఫ్రీడమ్ని మనం లాగేసుకుంటున్నాం, వాడికి ఇవ్వకుండా పర్సనల్ లిబర్టీ. దిస్ రెండర్ సెక్షన్ 152 ఇలా ఉంది కాబట్టి భారతీయ న్యాయ సంహితలోని 152 సెక్షన్ అమెనబుల్, క్యాన్ బి మోల్డెడ్, చేతిలో అధికారం ఉంటే మనకు కావాల్సినట్టు మోల్డ్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఆథర్ గారు. టు అబ్యూస్ మచ్ లైక్ ఇట్స్ ప్రిడిసెసర్ 124A లాగే, 124A లాగే ఇక్కడ కూడా మనకు కావాల్సినట్టు మనం మలిచేసుకోవచ్చు. అండ్ హ్యాస్ ది పొటెన్షియల్, ఇందులో నిక్షిప్తమై ఉంది, ఏముంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాడారు, ఇన్స్టిల్ చిల్లింగ్ ఎఫెక్ట్, అంటే వెన్నుపూస ఇలా కదులుతుంది అనమాట, ఒక్కసారి వణికిచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాంటి సెక్షన్ ఇది 152. there's a chill that runs down my spine అంటాం కదా, అలాగనమాట. it will create a kind of chilling effect, చల్లగా. okay, like they say, if you read good English novels, they say death lays its icy hands on the king and the commoner alike అంటారు. సో ఎలాగైతే చావు చల్లగా వచ్చేస్తుందో అలా మనకు ఒక చిల్లింగ్ ఎఫెక్ట్, ఒక్కసారి బాడీ అంతా వెన్నుపోజు గడగడగడగడ కదులుతుంది అనమాట, ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఇట్ విల్ క్రియేట్ కైండ్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ డౌన్ ది స్పైన్, ఫుల్ కాక్సిక్స్ నుంచి అలాగా L1 L2 నుంచి అలాగా C1 C2 వరకు ఒకసారి కదులుతుంది వెన్నుపూస అంతా. అలాంటి చిల్లింగ్ ఎఫెక్ట్ ఈ సెక్షన్ అనమాట ఆన్ ఫ్రీ స్పీచ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనన్నా, ఓకే, జబాన్ కీచలేంగే అన్నట్టుగా చెప్పింది ఈ సెక్షన్. నాలుగు కోసేస్తాం అన్నట్టుగా చెప్తుంది అనమాట, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే గవర్నమెంట్కి అగెన్స్ట్గా. ద పొటెన్షియల్ ఫర్ అబ్యూస్, అంటే మనలోని దాగి ఉన్న, మనం అబ్యూస్ అంటే అప్పుడప్పుడు యూ ట్రై టు ఓవర్ డూ సర్టన్ థింగ్స్. ద పొటెన్షియల్ ఫర్ అబ్యూస్ ఆఫ్ ది సెడిషన్ లైక్ ప్రావిజన్. ఓకే, ఈ ప్రావిజన్ ఏమిటి 152, ఎస్ ఇది సెడిషన్ లాగే ఉందండి అని అన్నట్టుగా చెప్పేటట్టు ఉంది, పొటెన్షియల్ ఉంది, అందులో నిక్షిప్తమే ఉందన్నమాట. అబ్యూస్ ఆఫ్ సెడిషన్ లైక్ ప్రావిజన్ ఇస్ క్లియర్లీ, ఇది చాలా ప్రస్ఫుటంగా దేంట్లోంచి వచ్చింది చూడండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్, బోర్న్ అవుట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేశారనమాట, డేటా ఆఫ్ ది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి బ్యూరో నుంచి మనం ఎన్సీఆర్బి నుంచి మనం తెచ్చుకున్న డేటా అంతాను అందులోంచి వచ్చిందనమాట మనకి. ఏమో ఇందులో దాగుందేమో సెడిషన్ లైక్ ప్రావిజన్ ఇది,
అని మనకు తెలుస్తుంది. రిగార్డింగ్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ. 124A అంటే సెడిషన్, ఇండియన్ పీనల్ కోడ్. అవుట్ ఆఫ్ 548 పర్సన్స్ అరెస్టెడ్, 548 మంది అరెస్ట్ చేసాం. ఎప్పటి నుంచి? 2015 నుంచి 2020. ఏ కేసు కింద అండి? 124 సిఆర్పిసి కింద. ఓన్లీ 12 వర్ కన్విక్టెడ్. 12 మందికే శిక్ష వేసాం ఇన్ 7 కేసెస్. 7 కేసుల్లోని ఎన్ని కేసులు మొత్తం? చాలా కేసులు ఉన్నాయి, కానీ 548 మందిని అరెస్ట్ చేస్తే 12 మందికే మనం శిక్ష వేయగలిగాం, అది 7 కేసుల్లో. చాలా ప్రాముఖ్యంగా ఏమిటంటే, మోర్ ఇంపార్టెంట్లీ, దిస్ వాజ్ ద సిట్యుయేషన్ వెన్ 124A ఐపీసీ వాస్ రిలేటివ్లీ నారోవర్. అంటే ఇలా టేపర్ అయిపోయింది, అది ఇంకా అసలు వైడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద లా కాదు. ఇట్ ఈస్ వెరీ క్లోజ్, ఇట్స్ బికమింగ్ నారో లైక్ ఎ బాటిల్ నెక్ అనమాట. రిలేటివ్లీ నారోవర్ అండ్ మోర్ స్పెసిఫిక్ ఇన్ కంపారిజన్. దేనికి? 124A సిఆర్పిసి, ఓకే సారీ ఐపీసీ ఈజ్ ఈక్వల్ టు 152 భారతీయ న్యాయ సంహితి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని అనేసారు ఆథర్ గారు. వాజ్ రిలేటివ్లీ నారో అండ్ మోర్ స్పెసిఫిక్ ఎగ్జాక్ట్గా ఇన్ కంపారిజన్ టు 152 ఆఫ్ ద బిఎన్ఎస్. దురదృష్టవశాత్తు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా అండ్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్. చూడండి, ఇది ఇంకా మంచిది. అంటే ఎన్సీఆర్బి డేటా ఒకటిను, నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్ అన్నారు. ఓకే, సో వాట్ యూ మీన్ బై ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్? ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎన్ ఈవెంట్ ఆర్ సిట్యుయేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, ఒక సిట్యువేషన్ కానీ, ఒక సందర్భాన్ని, ఒక సంఘటన కానీ జరిగిన తర్వాతే మనకు తెలుస్తుంది. దురదృష్టవశాత్తు నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో డేటా అండ్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్ జరిగిన తర్వాత రిగార్డింగ్ అబ్యూస్ ఆఫ్ 124 సిఆర్ ఐపీసీ, రిగార్డింగ్ abuse of section 124A of IPC seems to have had no bearing. ఓకే, అసలు 124A ఐపీసీని ఆధారంగా ఇది చేశారు అని అనడానికి మనకి ఎటువంటి ఇఫ్ దిస్ ఇస్ ద స్కాబార్డ్, దిస్ ఇస్ ద స్వోర్డ్ అని అనడానికి కూడా ఏం లేదు. దిస్ ఇస్ నాట్ ది స్కాబార్డ్, నాట్ దిస్ ఇస్ ద స్వోర్డ్, దిస్ నో రిలేషన్. ఓపెన్గా అన్నారు. దురదృష్టవశాత్తు ఎన్సీఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా అండ్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్, ఓకే, బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్ రిగార్డింగ్ అబ్యూస్ ఆఫ్ సెక్షన్ 124A ఐపీసీ seems to have had no bearing in designing the outlines. Contours అంటే ఏంటి? outlines. outlines of section 152 of భారతీయ న్యాయ సంహిత. దీనికి దానికి ఎటువంటి పొంతన లేదు అని ఆథర్ గారు అంటున్నారు. కానీ the potential for abuse of sedition like provisions clearly borne out of so and so, so and so, so and so. Okay, right. So next ఏమంటారు? the way forward. మరి ముందుకు ఎలా వెళ్తాం? ఇప్పుడు దీన్ని ముందు తీసుకెళ్ళాలి కదా. పాస్ట్లోనైతే జ్యుడిషియరీ హెస్ కన్సిస్టెంట్లీ అడాప్టెడ్. గతంలోనైతే న్యాయ వ్యవస్థ తరచు ఒక దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అంటే అలవాట్లో పెట్టుకున్నారు. ఏమిటి? కాన్సిక్వెన్షియలిస్ట్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇది ఎందుకు జరిగింది, కాన్సిక్వెన్స్ ఏమిటి, దీని ముందు ఏం జరిగింది. ఓకే, సో ద మెన్స్ రియా అండ్ ద యాక్టర్స్ రియా వర్ టేకెన్. మెన్స్ రియా ఆలోచన, యాక్టర్స్ రియా అది యాక్షన్. ఇప్పుడు నేనేదో ప్లాన్ చేశాను అనుకోండి, ఎవరో యాక్ట్ చేశారు, వాడు కాదు అసలు క్రిమినల్. ద బిగ్గర్ క్రిమినల్ ఇస్ ద పర్సన్ హూ ప్లాన్ దట్ ఎంటైర్ థింగ్. ఓకే, ద మెన్స్ రియా, ద రీజన్ బిహైండ్ దిస్ క్రైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ద పర్సన్ హూ కమిటెడ్ ద క్రైమ్. సో కాన్సిక్వెన్షియల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. ఓకే, టు స్ట్రైక్ ఎ కేర్ఫుల్ బ్యాలెన్స్. చాలా జాగ్రత్తగా ఆచితూచి తూకాన్ని కరెక్ట్గా అనమాట, కాటాన్ని కరెక్ట్గా పెట్టాలి. కేర్ఫుల్లీ బ్యాలెన్స్ ఏమిటి? బిట్వీన్ నేషనల్ ఇంట్రెస్ట్, దేశం యొక్క అభ్యుదయమే ప్రథమ కర్తవ్యం, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేకండి. ఓకే, ఇది దేశానికి సంబంధించి అని చాలా గట్టిగా చెప్తున్నారు ఈ చట్టం ద్వారా. ఓకే, సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ వెయిట్. దేనికి ఎక్కువ బరువు చూపెడుతుంది? యాక్చువల్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బ్యూటిఫుల్. ప్రధాన న్యాయ వ్యవస్థ దేనికి చూపెడుతుంది? పరిణామాలు విపరీతంగా ఉన్నాయా, అనుగుణంగా ఉన్నాయా? విపరీతంగా ఉంటే ఎందుకు వచ్చాయి ఈ విపరీతాలు? బికాజ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. వాళ్ళు అంత ప్రేరేపించారనమాట, అవతల చంపేందుకు చంపేస్తారేమో. ఓకే, సో
ఇన్ డిటర్మినింగ్ ద అఫెన్స్. అసలు ఈ అఫెన్స్ ఎందుకు జరిగింది, ఈ తప్పు ఎందుకు జరిగింది, ఆయన వలన పరిణామాలు ఇలా జరిగినాయి, లేకపోతే వీడిలో ఆల్రెడీ ఉందా? ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఇన్ డిటర్మినింగ్ ద అఫెన్స్ రాదర్ దాన్ కన్సిడరింగ్ ద స్పీచ్ ఆన్ ఇట్స్ ఓన్. ఉత్తి స్పీచే కాదు, దాని తర్వాత జరిగినవి కూడా, యాక్చువల్ కాన్సిక్వెన్సెస్, ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇన్ డిటర్మినింగ్ ద అఫెన్స్ రాదర్ దాన్ స్పీచ్ ఒక్కటి మాట్లాడిస్తాం అనుకోండి, వింటారు జనాలు, బాగుంది అంటారు, వెళ్ళిపోతారు. అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు అంటూ ఉంటారు చూడండి, ప్రవచనం విన్నంతసేపు మంచిగా చేద్దాం అనుకుంటాడు వాడు, బయటికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత చెప్పలోంచి ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా ఇవ్వడు ఎవరికి, ఆ పేదవాడికి. డబ్బులు వేయడం పక్కన పడేయండి, అసలు ఏమి ఇవ్వడు, అలా పట్టుకొచ్చేస్తారు అంతే. ఓకే, సో ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలి అంటే బల్వంత్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1995లోని ద కోర్ట్, న్యాయ వ్యవస్థ ఏమందంటే డ్రూ అ లైన్ ఆఫ్ డిమార్కేషన్, అంటే ఒక చిన్న గీత గీసింది, ఇది ఈ లైన్ కానీ దాడితే, ఈ లక్ష్మణ్ రేఖ కానీ దాడితే బిట్వీన్ కాజల్ స్లోగనీరింగ్, అంటే స్లోగన్స్, ఓకే, ప్రేరేపించే స్లోగన్స్ కొన్ని ఉంటాయి, దానివల్ల ఏం జరిగింది, కాజ్ వలన, ఈ అరుపుల వలన ఏం జరిగింది, కాజల్ స్లోగనీరింగ్ అండ్ రిపర్కషన్స్, విపరీత పరిణామాలు. ఓకే, విపరీత పరిణామాలు అక్కడితో అయిపోయిందా, లేకపోతే విపరీత పరిణామాలు ఏమైనా ఉన్నాయా, ఆర్ కాన్సిక్వెన్సెస్, దానివలన మనకి ఓకే ఏం జరిగింది, తర్వాత రిక్వైరింగ్ ఎ డైరెక్ట్ కాజల్ నెక్సెస్, డైరెక్ట్గా ఏముండాలి, కాజ్ నెక్సెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద యాక్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. విన్నాము, ఒక యాక్ట్ చేసాం, దీనివల్ల ఎంత నష్టం వచ్చింది, ఇంపాక్ట్ ఏమిటిది, ఓకే, ఫార్ ఇట్. ఓకే, ఈ ఇంపాక్ట్ మనం దాన్ని ఏం చేయాలి, ఇట్ అమౌంట్స్ టు అన్ అఫెన్స్ ఆఫ్ సెడిషన్, దీనివల్ల దేశానికి చాలా, గవర్నమెంట్కి చాలా, ఆ పబ్లిక్ ఫిగర్కి చాలా, ఆ గవర్నమెంట్లో ఉన్న అధికారికి చాలా అని కానీ ప్రూవ్ చేయగలిగితే ఇట్ విల్ బీ అన్ అఫెన్స్ ఆఫ్ సెడిషన్. ఫర్దర్ ఇదే కాకుండా జావేద్ అహ్మద్ హజామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్లోని 2024 కోర్టు ఏం చెప్పిందంటే ఎఫెక్ట్ ఆఫ్ ది వర్డ్స్ మస్ట్ బి జడ్జ్డ్. వాడు మాట్లాడిన మాటలను మనం కరెక్ట్గా తూకం వేయాలి, కరెక్ట్గా చూసుకోవాలి. వీ షుడ్ జడ్జ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ ఆఫ్ ఏంటి కొలమానం, రీజనబుల్, అంటే విన్న మనిషి రీజనబుల్గా ఉన్నాడా కాస్త పిచ్చోడా, అంటే విల్ హీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, లేదా స్ట్రాంగ్ మైండెడా, అంటే రైట్ ఏది రాంగ్ ఏది రెండు ఆలోచించి చెప్పగలడా, ఫర్మ్గా ఉంటాడా, అంటే అతను ఆలోచించి ఎస్ ఇది రైటు ఇది రాంగ్ అనే డెసిషన్ తీసుకోగలడా, ధైర్యశాల ఈ మనుషులు. అండ్ నాట్ దోస్, వీళ్ళు ఎలా ఉండకూడదు, వీక్గా ఉండకూడదు, వీక్ అండ్ వ్యాసిలేటింగ్, అంటే అప్పుడప్పుడు ఎస్ అప్పుడప్పుడు నో, స్వింగ్ స్టేట్లో ఉన్నట్టు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి, మనం చాలా రీజనబుల్గా ఉండాలి, స్ట్రాంగ్ మైండెడ్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, కరేజియస్గా ఉండాలి. ఓకే, సో మోర్ ఓవర్ ఇన్ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962లోని కోర్ట్ హ్యాస్ డిఫరెన్షియేటెడ్, అంటే కోర్టు వ్యత్యాసం చెప్పింది. లాయల్టీ అంటే డిస్లాయల్టీ టువర్డ్స్ ద గవర్నమెంట్, అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఓకే విధేయుడిగా లేకపోవడం అంటే ఏమిటి, డిస్లాయల్టీ అంటే ఏమిటి, ఎందుకు, ఒక స్ట్రాంగ్లీ వర్డెడ్, చాలా పటిష్టమైన పద జాలంతో ఓకే వర్డెడ్ క్రిటిసిజం ఏమిటి ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇట్స్ పాలసీస్. ఓకే, సో ఏమన్నారు కేదార్నాథ్, ద కోర్ట్ హ్యాడ్ డిఫరెన్షియేటెడ్ డిస్లాయల్టీ టువర్డ్స్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అంటే దాని వైపు వాళ్ళకి అసలు వినయంగా ఉండలేకపోవడం, అంటే నమ్మకం లేకపోవడం, దాన్ని చీట్ చేసేద్దాం అంటాం. డిస్లాయల్టీ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఫ్రమ్ స్ట్రాంగ్లీ వర్డెడ్ క్రిటిసిజం ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇట్స్ పాలసీస్, అంటే చాలా దురుసైన పదప్రయోగాలతోని గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అంటే ఏమిటి, దాని విధి విధానాలని క్రిటిసైజ్ చేయడం అంటే ఏమిటి, గవర్నమెంట్కి అంటే సముఖంగా లేకపోవడం ఏమిటి. ఓకే, డిస్లాయల్టీ, అబ్బా నీకు ఏం కావాలన్నా అది ఇస్తాను,
అన్నా కూడా కర్ణుడు ఏమన్నాడు, లేదు నేను నా ఫ్రెండ్ వదిలి రాలేను, ఐ కాంట్ బి డిస్లాయల్ టు హిమ్, ఐ హ్యావ్ టు, తప్పో ఒప్పో వీడి వైపు నిలబడ్డాను, చచ్చిపోవడానికని రెడీ అయిపోయాను అంతే, అది డిస్లాయల్టీ మాత్రం నేను చేయను అని ముందే చెప్పాడు అనమాట ఆయన. ఓకే, సో అది డిస్లాయల్ యూ కాంట్ బి. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, సో గివెన్ ద ల్యాక్ ఆఫ్ ఇన్బిల్ట్ సేఫ్ గార్డ్స్, అంటే ఇప్పుడు లోపల చట్టంలో కొన్ని పరిరక్షించుకునే కొన్ని వర్డ్స్ కానీ కొన్ని సెంటెన్సెస్ కానీ ఉండుంటే, ఓకే, ఇన్బిల్ట్ సేఫ్ గార్డ్స్ ఇన్ సెక్షన్ 152 భారతీయ న్యాయ సంహిత టు ప్రివెంట్ ఇట్స్ అబ్యూస్, అంటే దీన్ని ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగే ఇంటర్ప్రిట్ చేయడానికి వాళ్ళే అసలు లోపలే వాళ్ళు కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టుకోవాల్సింది, కొన్ని ప్రొటెక్షన్స్ పెట్టుకోవాల్సింది, అది లేకపోవడం వలన దీస్ ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అనుగుణంగా అవలంబించేసుకుంటున్నారు, అంటే అలా అన్నారేమో. ఓకే, సో దాన్ని వాళ్ళు షుడ్ గైడ్ ది ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, ఎవరి చేతుల్లో అయితే ఈ సెక్షన్ ఇచ్చిందో గవర్నమెంట్, వాళ్ళు ఏం చేయాలండి, వాళ్ళు కరెక్ట్గా దాన్ని బిట్వీన్ ద లైన్స్ ఇంటర్ప్రిట్ చేయాలి, అది ఒక దిక్సూచిగా ఉండాలి. గైడ్ ద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, దేనికి, ఇన్ అప్లయింగ్, ఈ చట్టాన్ని అమలుపరచాలి. దిస్ ప్రావిజన్ మోర్ ఓవర్, ఇదే కాకుండా సుప్రీంకోర్ట్ అంటే ప్రధాన న్యాయస్థానం ఏముంది, వెన్ ఇట్ గివ్స్ ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ, ప్రప్రథమంగా ఆపర్చునిటీ ఎవరికి ఇస్తున్నారు, క్రాఫ్ట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, బాబు ఇవి గైడ్ లైన్స్ అని మీరు ఫస్ట్ దాన్ని రాయండి. ఓకే, ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, ఎవరైతే ఈ చట్టాన్ని అమలుపరచాలో వాళ్ళు ఫస్ట్ మీరు యు క్రాఫ్ట్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, ఎలా ఉండకూడదు అనేది చెప్పండి, ఎలా ఉండాలనే చెప్పండి. ఎలా ఉండాలి అని చెప్తే ఎలా ఉండకూడదో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో చెప్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. యా, సో దే బోత్ కాంప్లిమెంటరీ. సో వై డోంట్ యు క్రాఫ్ట్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, అప్పుడు యూ కెన్ డిమార్కేట్, ఇది అండి చివరి లైన్, ఇది దాటకూడదు, యూ హ్యావ్ టు టో దట్ లైన్ ఓన్లీ, యూ కాంట్ క్రాస్ ద లైన్ అని చెప్పాలి. సో డిమార్కేటింగ్ ద బౌండరీస్ ఫర్ ద టర్మ్స్ యూజ్డ్ అండర్ సెక్షన్ 152 భారతీయ న్యాయ సంహిత, యాజ్ ఇట్ డిడ్ విత్ రెస్పెక్ట్ టు, అది సుప్రీంకోర్టు చాలా గౌరవంగా ఈ చట్టాలన్నింటిని అమలుపరిచి అరెస్ట్ చేశారు. ఎవరు, డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. దిస్ విల్ గ్యారంటీ, ఇలాగానే అయితే ఇట్ విల్ గ్యారంటీ ఏమిటి, దట్ ద ప్రావిజన్ 152లోని ఓకే సెక్షన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత డస్ నాట్ బికమ్ ఏ ప్రాక్సీ, అంటే దీని బదులు 124A ఐపీసీ బదులు, ఓకే 124A ఐపీసీ బదులు ఫర్ ది ఆఫెన్స్ ఆఫ్ సెడిషన్ 152ను వాడేసుకోవచ్చు ఆఫ్ బిఎన్ఎస్. ఇట్ విల్ నాట్ బికమ్ అ ప్రాక్సీ, అంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి. క్లియర్? సో దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ లిబరల్ స్పీచ్. ఎస్, నో, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, జవాబుదారీతనం, ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎలాగండి, ఇది మీరు అడిగిన ప్రశ్న సెడిషన్ కింద వస్తుంది అని అరెస్ట్ చేస్తే ఎంతమంది అరెస్ట్ చేస్తారు, ఎన్ని కోర్టుల్లో పెట్టేస్తారు, ఎన్ని జైళ్ళు నిండిపోతాయి. క్లియర్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ లిబరల్ స్పీచ్ ఆఫ్ థాట్. మనకు ఆ మాత్రం స్పేస్ ఇవ్వకపోతాడు, నేను చెప్పినట్టే ఉండండి, ఇదే తినండి, ఇవే బట్టలు వేసుకోండి, ఇలాగే ఉండండి అని మీరెవరండి మాకు చెప్పడానికి? మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, అంతేగాని మీరు నియంతలా పరిపాలించకండి. ఇది నియంత పరిపాలన అయిపోతుంది. దిస్ ఇస్ బికమింగ్ లైక్ అథారిటేరియన్ ఆర్ మోర్ లైక్ ఏ డిక్టటోరియల్ ఆర్ మార్టినేట్ రూలింగ్. యా, వీ డోంట్ వాంట్ దిస్. వీ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ విదిన్ ది ప్రెసింగ్స్ ఆఫ్ ద లా దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ లిబరల్ స్పేస్ టు థాట్స్, ఆలోచనలకి, ఓకే, నమ్మకాలకి, వాళ్ళు చెప్పవలసిన దానికి, అండ్ టు సబ్జెక్ట్ దెమ్ ఆల్ టు బలవంతంగా అన్ఇంపీడెడ్, ఇంపెడిమెంట్ అంటే అడ్డంకు, ఏ అడ్డంకు లేకుండా క్రిటిసిజమ్స్, ఓకే, ఏ అడ్డంకులు లేకుండా తప్పు అని చెప్పాలి అంతే. అన్ఇంపీడెడ్ క్రిటిసిజమ్స్, ఎస్పెషలీ ఇదేమిటండి ఏజ్, సోషల్ మీడియా అని ఏది పడితే అది పెడుతున్నారు జనాలు, ఓకే, ఏది పడితే అది. సో దాన్ని మీరు చెక్ చేసేస్తారంటే ఎలాగా? నీకు నచ్చలేదు, ఓకే, ఐపీ ప్రొవైడర్ ఎవరో కనుక్కోండి, ఆ వ్యక్తికి చెప్పండి బాబు ఇలాంటి వద్దని చెప్పండి, అంతేగాని ఐపీ ప్రొవైడర్ని అందరినీ అరెస్ట్ చేసేస్తారా? అన్ని జైళ్ళు ఉన్నాయా, అంత ఖాళీగా ఉన్నాయా? సో దట్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. అన్ఇంపెడెడ్, ఇంపెడిమెంట్ అంటే అబ్స్ట్రక్షన్,
It's thwarting. So now you can't unimpeded criticism, especially in the age of social media. దీన్ని కూడా మీరు ఆ లిబరల్ స్పేస్ ఆఫ్ థాట్ ఇవ్వకపోతే ఎలాగా? మీరెవరు మాకు చెప్పడానికి అన్నట్టుగా. సో వీ నీడ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్. రండి, come out from your ivory walls, ivory fort walls, and get the pulse of the people. Understand the marketplace of ideas, where all these are coming up. ఎందుకు ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి జనాల్లోని అన్నది మీరు అర్థం చేసుకోవాలి. యాజ్ ఎన్విజన్డ్ బై జస్టిస్ హోమ్స్. జస్టిస్ హోమ్స్ గారు అన్నారు ఎక్కడ? అబ్రామ్స్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. బికాస్ ఎందుకంటే ద బెస్ట్ టెస్ట్ ఆఫ్ ట్రూత్, నిజానికి సరి అయిన పరీక్ష ఎక్కడ? ఆల్వేస్ బీ ద పొటెన్షియల్ ఆఫ్ అన్ ఐడియా. మన ఇచ్చిన ఐడియాకి ఎంత ఎంత నిక్షిప్తమై ఉంది అందులో శక్తి. ఓకే, అది దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్, మంచి పరీక్ష నిజానికి ఆఫ్ పొటెన్షియల్ టు గెట్ ఇట్ సెల్ఫ్ యాక్సెప్టెడ్. అది దానికి అందరూ ఆమోదం ఇవ్వాలి. ఎలాగా? ప్రజాస్వామ్య పద్ధతిలోని డెమోక్రాటిక్ అండ్ డైవర్స్ సొసైటీ. ఇంత డైవర్స్ సొసైటీ ఉంది కాబట్టి అందరూ మనం ఇచ్చిన చట్టం మీద ఎస్ దే హ్యావ్ టు టిక్ ద బాక్స్ ఆఫ్ ఎస్ దిస్ ఇస్ అ గుడ్ యాక్ట్ అని. అంతేగాని మీరు ఇష్టానుసారంగా చేస్తారంటే మాత్రం లిబరల్ స్పేస్ ఆఫ్ థాట్స్ మీరు ఇవ్వను అంటే అవ్వదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే, అంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు ఆయన. సో ఇప్పుడు వొకాబులరీ ఏమిటి? స్టైఫుల్ అంటే మేక్ బ్రీదింగ్ డిఫికల్ట్. మేక్ బ్రీదింగ్, I'll make it a little thinner. Breathing difficult. Okay. Legitimate ante legal. Legitimate ante ఏంటండి? Legal. Dissent ante disapprove. Dissent, I don't like. Okay. Well, I have my own reservations అంటూ ఉంటాం. Disapproval. Exciting, encouraging. Okay. Excitement అంటే oh come on. Exciting ఏమిటి? సెపరేటిస్ట్ థింకింగ్ అంటే సెసిషన్, సెపరేషన్ అంటే లైక్ నార్వే మూవింగ్ అవుట్ ఆఫ్ స్వీడన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా, ఇట్ వాస్ ఇన్ 1905. క్లియర్ హిస్టరీ యూ కెన్ చెక్ విత్ అవర్ మెటీరియల్ ఆర్ ద హిస్టరీ సర్ క్లాసెస్. బట్ దట్ వాజ్ హౌ ఇట్ వాస్ సెసీడెడ్ అనమాట. ఓకే, నార్వే లెఫ్ట్ స్వీడన్. దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. క్లియర్? Subversive activities. Nobody can encourage anything that is beautiful words వాడారండి వాళ్ళ ఆథర్ గారు మాత్రం. దే ఆర్ వర్త్ మెన్షనింగ్. సో నెక్స్ట్ ఏమన్నారు అయినా? ఓకే, యూ కాంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్వర్సివ్ యాక్టివిటీస్. అంటే ఓవర్థ్రోయింగ్ ఆర్ డిస్ట్రాయింగ్. ఓవర్థ్రోయింగ్ ఆర్ డిస్ట్రాయింగ్. ఓవర్థ్రో ఆర్ డిస్ట్రాయ్. ఏమిటి ఓవర్థ్రో, డిస్ట్రాయ్? ద గవర్నమెంట్. ఓకే, ఏం గవర్నమెంట్? ద కాన్స్టిట్యూటెడ్, లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ గవర్నమెంట్. లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ గవర్నమెంట్. GOVERNMENT. యా, గవర్నమెంట్. ఎండేంజరింగ్, పుట్ ఇన్ డేంజర్. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం కదా, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అని. అలాగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎండేంజర్ అయిపోతుందేమో అని. సోవరెంటీ, ఆల్ పవర్ఫుల్. So when you read polity, you will have Austin. Austin talks about sovereignty in detail. Okay, it's a beautiful subject. Spectre and a ghost. Spectre and ghost of sedition, encouraging against the government. Sedition and go against the government. Okay, go against the government in power. GOVT, government in power. Okay, looms large, hanging over the head. అలా వేచి ఉంటుంది. ఎప్పుడు దొరుకుతామా? ద సోర్డ్ ఆఫ్ డెమిక్లస్ వచ్చి పేకలు నరికేద్దామా అన్నట్టుగా. ఓకే, స్టాట్యూట్ ఇస్ అ లా. Statute is a law. Statute. It's a beautiful word that he has used. Okay. So next one, what is he saying? He is talking about render. Render. Okay. So you give a personal opinion or expression. Personal opinion or expression.
ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏముంటుంది, మిమ్మల్ని అడిగితేనే ఇవ్వండి, సోషల్ మీడియా ఉంది కదా అని పొలోమని పెట్టేకండి అని. అసలు హౌ కెన్ యూ స్టైఫుల్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ థాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? దట్స్ వాట్ ఈస్ ద ఎంటైర్ ఆర్టికల్. ఓకే, వేగ్, వెరీ అన్క్లియర్. Amenable, can be molded, can be managed. It can be in a jest, but it's like a joke. Men after marriage become amenable. Kasta malchkoch. Okay, so that's how we can remember the word. Construe, to understand. Construe is to understand. Initiate, to start. START, start. Yep. 14 and 15. Okay, let's go. Stringent is very strict. Stifle, to hush. Dissent, something that's against. నాకు నచ్చలేదు, అమ్మ కొట్టింది అనుకోండి, ఏడిస్తే సౌండ్ వినబడిందా, ఓకే, గోడకు వచ్చేస్తానంటారు. అనుకోండి, సౌండ్ వినబడితే గోడకు వచ్చేస్తానంటుంటారు చూడండి. సో దట్ ఈస్ స్టైఫ్లింగ్ ద డిసెంట్. నచ్చినా నచ్చకపోయినా కూర ఎంతే, ఇదే తిను, ఎందుకు నచ్చదు నీకు అని అప్పుడప్పుడు కొడకని కొడుతుంటుంది చూడండి అమ్మ. అది సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ద స్టైఫ్లింగ్, అప్పుడప్పుడు కాదు, ఈ సెక్షన్ ద్వారా అని ఆథర్ గారు చాలా సీరియస్గా చెప్తున్నారనమాట. ఓకే, సో థ్రెషోల్డ్ ఎట్ ద ఎంట్రన్స్. At the entrance. అలా వేచి ఉందన్నమాట. Malicious, harmful, with malice in mind అంటాం. HARMFUL. Incite, provoke. Provoke what? అంటే abetting అని రాసుకోండి, encouraging something bad. Okay, cognizable. Oh, this is cognizant and cognizable. Cognizable is something he is aware of it. Okay, cognizable offense. Nature of offense at discretion. They know that they have done this. Okay, so knowingly some people will do this kind of an offenses. Cognizant, aware, cognizable offense. Telusuni chesadu. Non-bailable, well, cannot be enlarged. Cannot be enlarged because he will be a threat to the society. So please stay in the jail. And statutory is a law that has been made, a policy. It's a mandate. Or you can say it's a statutory warning. అంటే cigarette smoking is injurious to health, ముఖేష్ అన్న వీడియో, తర్వాత క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ అనమాట. స్టాట్యుటరీ అంటే ఇట్ ఈస్ లైక్ టు బి డన్. ఓకే, మ్యాండేటరీ, ప్రైమ ఫేసి, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అంటే ఫస్ట్ చూడగానే మనకి టక్ మన ఒక ఐడియా వస్తుంది. కాజల్, ద ఎఫెక్ట్, ది యాక్ట్ అండ్ ఇంపాక్ట్, ఇవి ఉండాలి. వాడి మాటలు విని మన మీద ప్రభావం వచ్చి మనం అది కమిట్ చేసి దానివల్ల చాలా విపరీత పరిణామాలు వస్తే, ఎస్ వాడు మాట్లాడిన మాటలు తప్పండి బాబు, ఆయన అరెస్ట్ చేయండి, మాట్లాడిన వాడిని ఎలాగో యాక్ట్ చేసిన వాడిని ఎలాగో అరెస్ట్ చేస్తాం. ఓకే, అది కాజల్ లింకేజ్. డిప్రైవింగ్ అంటే నాట్ గివింగ్. ఇంకా అక్కడి నుంచి మిగతా వర్డ్స్ అన్నీ ఈజీగా. దే అక్యూజ్డ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్. లిబర్టీ అంటే ఏమిటి? ఫ్రీడమ్. నువ్వు ఇలా అన్నావు గవర్నమెంట్కి అగేన్స్ట్గా జైల్లో పడేస్తాం. ఓకే, ఇదంతా ఒకటి. ఇన్స్టిల్ అ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే బాయ్, ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ యువర్ ఎంటైర్ చిల్ డౌన్ ద స్పైన్ అంటాం. ఓకే, డౌన్ ద స్పైనల్ కార్డ్ అంటే చాలా చల్లగా అలా కష్టం వచ్చేస్తుంది అంతే. ఓకే, ఒకసారి గగ్గురుపాటు వచ్చేస్తుంది మనకి, ఇలా గర్రని కదులుతాం అనమాట, చలికి వణికిపోతాం. ఓకే, యు షివర్, SHIVER అనొచ్చు, లేదా క్వివర్, QUIVER, క్వివర్ యాజ్ అ వర్బ్, నాట్ అ నౌన్. బెనిఫిట్, ఎస్, దిస్ ఇస్ అనదర్ వన్ దట్ వీ నీడ్ టు నో. వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? ద బెనిఫిట్ ఆఫ్ హైండ్సైట్. ఓకే, సో హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్సైట్ అంటే అండర్స్టాండ్ అన్ ఈవెంట్ only after it happened. Understand after happening. Understand after happening. జరిగిన తర్వాత తెలుసుకోండి ఏంటి అది అన్నది. క్లియర్? కాంటోర్స్, ద షేప్, ది అవుట్లైన్.
outline, outline. So now what are the other things? Oh yeah, two more. Consequentialist అంటే like I told you, happening next. పరిణామాలు ఏమిటి? ఇంటర్ప్రిటేషన్, బిట్వీన్ ద లైన్స్, అర్థం చేసుకోవడం, బిట్వీన్ ద లైన్స్. ఓకే, మా వాడు ఇప్పుడు బాగా బిహేవ్ చేస్తున్నాడు అండి అంటే ఏంటి? ఇన్ని రోజులు అంత బాగా బిహేవ్ చేయటం లేదని. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ లైస్. లైన్ ఆఫ్ డిమార్కేషన్, ది ఎడ్జ్ వేర్ యూ కాన్ క్రాస్ బియాండ్, ద ఎడ్జ్ ఫ్రమ్ వేర్ వన్ కెనాట్ గో బియాండ్. ఇదేనండి, మీరు ఇంతకన్నా మీరు దాటలేరు. దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ డిమార్కేషన్. లైక్ tigers in the forest, they demarcate their area, their region by urinating, telling the other tiger, this is my area. Okay, so that's the line of demarcation. Clear? So we also have causal sloganeering, ante the effect of the speech, sloganeering. Okay, repercussions, something bad that has happened, okay. Differentiate, to know the difference, వ్యత్యాసం చెప్పగలగాలి. ఓకే, వ్యత్యాసం అంటాం. ఒత్తి తల్లి చెప్పగలదు, పెద్దవాడవాడు చిన్నవాడు ట్విన్స్ కానీ పుడితే ఓ చిన్న ఏదో గంటు బట్టి చెప్పేస్తావిడ. ఓకే, ఇన్బిల్ట్ అంటే యూ షుడ్ హ్యావ్ ప్రొటెక్షన్. కర్ణుడు పుట్టినప్పుడు కవచకుండలాలతో పుట్టినట్టు ప్రొటెక్షన్ ఫ్రమ్ విదిన్. ఏ చట్టం చేసినా దానికి అది లోపల ఉండాలి. క్రాఫ్ట్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఎస్, గివ్ అస్ ఏ రోడ్ మ్యాప్ యాజ్ టు రీజన్స్ ఫర్ అరెస్ట్, రీజన్స్ ఫర్ యాక్టింగ్ using section 152 of భారతీయ న్యాయ సంహిత. ఎలా మీరు ఈ గైడ్ లైన్స్ బట్టి మేము అరెస్ట్ చేసాం, ఏమిటో గైడ్ లైన్ ఇవ్వండి. ప్రాక్సీ, ఇన్ ప్లేస్ ఆఫ్, ఓకే, ఫర్ ది ఆఫెన్స్ ఆఫ్ సెడిషన్. ఏంటి? 124A ఐపీసీ వెళ్ళిపోయిందిరా దేవుడా అనుకుంటే దాని బదులు 152 భారతీయ న్యాయ సంహిత వచ్చింది. రెండు ఒకటే, ఏ రాయి అయితే పన్ను ఊడగొట్టుకోవడానికి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆథర్ గారి ప్రకారం అన్ఇంపెడెడ్ అంటే ఇంపెడిమెంట్ అడ్డు, అన్ఇంపెడెడ్ అంటే ఫ్రీ, నో హోల్డ్స్ అటాచ్డ్ అనమాట. యూ వాంట్ టాక్, ఎస్ గో హెడ్, యూ టాక్, నో హోల్డ్స్. క్రిటిసిజం, ఫైండ్ ఫాల్ట్. దీన్నే ఈ మధ్యకాలంలోని రోస్టింగ్ అంటున్నారు చూడండి. ఓకే, పూర్తిగా వేయించేయడం అనమాట క్రిటిసిజం ద్వారా. మార్కెట్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్, ది ప్లేస్, ద కామన్ ప్లేస్, రండి మీరు ఐవరీ ఫోర్ట్ వాల్స్లో కూర్చుంటే అసలు ప్రజల నాడి ఎలా తెలుస్తుంది? ప్రజల్లోకి వస్తే ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తాయి మీకు అని. డెమోక్రాటిక్, మెజారిటీ. డెమోక్రాటిక్ ఇస్ నాట్ ప్రజాస్వామ్యం. లెట్స్ గో బై డెమోక్రసీ అంటామంటే ఓట్ ఆఫ్ హైయెస్ట్ నంబర్. సో మెజారిటీ. డైవర్స్, మెనీ. సో సొసైటీలో భిన్నత్వం ఎక్కువ ఉంది. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ దట్స్ టాకింగ్ అబౌట్ how section 152 of Bharatiya Nyaya Sanhita is becoming a proxy for 124 clause A of IPC in, using the word sedition and arresting by the authorities. And the court is asking, please give us a set of guidelines. So I thank Subhash, Mamta and Dolly and my colleague Shankar for recording these classes. And I'm Dr. Srinivas Pulyapudi. With the encouragement of the chairman, Vinay Reddy Garu, and the director, Srinivas Garu, I bring these classes to you and to everybody. Okay, Vaikunta Ekadashi, Mukkoti Ekadashi, Subhakankshulu, Andarki, ఆ దేవుడు మీ మీద అతని చల్లని దీవెనలు ఉండాలి అని మనసా వాచా కర్మన IACE కోరుకుంటోంది. థ్యాంక్ యూ.